సో యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు ఫామ్ ప్లాట్స్ కొనొద్దు అని చెప్తారా? డెఫినెట్గా నేను ఏమంటున్నా, అసలు ఫామ్ ప్లాట్ వ్యవసాయ పొలంగానే నువ్వు ఫీల్ అయి కొంటే తప్పులేదు. ఒక అరెకరమో ఎకరమో కొనుక్కుంటే ఓకే. కొనుక్కో. కుంటో నువ్వు 2 5 గుంటలు కొనుక్కుంటే మళ్ళీ వాడికే ఇచ్చేస్తుంది. వాళ్ళకే ఇచ్చేస్తే నీకేం లాభం? అది కూడా ఏడగుంటున్నావు నువ్వు. సిటీకి లేదా నువ్వు ఉన్న ప్రాంతానికి 100 కిలోమీటర్, ఫర్ ఎగ్జాంపుల్ నారాయణఖేడ్ తీసుకుందాం సార్, బీదర్ ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటక. ఆడ వ్యవసాయానికి పనికి రాని పొలాలు ఉంటాయి కదా, 5 లక్షలకు 6 లక్షలకు 10 లక్షల లోపు ఎకరా ఉన్నదాన్ని వాళ్ళు 100 ఎకరాలు కొంటున్నారు. 100 ఎకరాల్లో రీసార్ట్ అంటాడు, సకల సదుపాయాలు అని చెప్పేసి ఏర్పాటు చేస్తాడు. మీరు వచ్చి స్టే కూడా చేయొచ్చు ఫ్రీగా అని చెప్తాడు. ఇవన్నీ చూసిన తర్వాత కస్టమర్ మామూలు పర్సన్ కనిపిస్తుంది, మనకున్న 5-6 లక్షలు ఏమొస్తాయి అబ్బా, దూరమైనా సరే పోదామని చెప్పేసి నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు జనగామ నుంచి అడ్వైజ్ కోసం. సార్ ఇట్లా నేను 5 గుంటలు వస్తుంది సార్, అంటే 605 గజాలు వస్తుంది సార్, పామ్ ప్లాట్ తీసుకోవాలంటే చెప్పి, అది పామ్ ప్లాట్ కాదు ఉట్టి పామే, గుర్తుపెట్టుకుని రోడ్ కూడా ఉందంటే రోడ్ కూడా వేస్తాడు. రోడ్ కూడా ఎక్కడి నుంచి తీస్తాడు? నీకు ఇచ్చిన 5 గుంటలు ఏదైతే ఉందో దాంట్లో నుంచే తీస్తాడు. లేదనుకుంటే అన్ని ఎకరాలు వేసిండు కాబట్టి ఆ రోడ్డును ఆ వెంచర్ ఓనర్ పేరుతో రాసుకుంటాడు, గుంటల కింద డైవర్ట్ చేసి. సో నువ్వు ఫిజికల్గా చూస్తే అది రోడ్ లాగా ఉంటుంది కాబట్టి రోడ్ ఉందని నువ్వు అనుకుంటావు. సో అట్లా చేసిన తర్వాత అప్పుడప్పుడు నేను పోయి రావడానికి రీసార్ట్ కూడా ఉంది సార్ అంటావు. జనగామ నుంచి నారాయణఖేడ్ తర్వాత ఉన్న దానికి పెట్రోల్ పోసుకొని కారు హైర్ చేసుకుని పోతే ఎంత అవుతుంది సార్ అంటే, అయితే సార్ ఒక 5-6 వేలు అవుతుంది అన్నాడు. ఓకే, ఆడుకోయిన తర్వాత ఫుడ్ అంటే కొంచెం పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పే చేసేటోడికి సంవత్సరానికి ఒకసారికే పోయేటోడికి ఆ జనగామ నుంచి యాదగిరిగుట్ట దగ్గరికి పోతే 2-3 వేలు అయిపోతుంది కదా. 5-6 వేలు పెట్టి ఎంత దూరం పోవడం ఎందుకంటే, అప్పుడు స్టన్ అయ్యి అరే నిజమే కదా సార్ అంటే, నీకు చారణ చేపల బారణ మసాలా అంటారు, నువ్వు ఆడ తీసుకుంటే 180 కిలోమీటర్లు ఉంటుంది సిటీకే. హైదరాబాదు 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పెరగడానికే సంవత్సరం పడుతుంటుంది. అది 180 కిలోమీటర్లకు ఫిల్ కావడానికి 8 సంవత్సరాలు పట్టాలి. నీకు ఎప్పుడు అప్రిషియేషన్ రావాలా? సో నీ రిక్వైర్మెంట్కు, నీ కూతురు మ్యారేజ్కు లేదా నీ కొడుకు చదువుకు కూడా అది పనికొచ్చే అవకాశం చాలా తక్కువ. నువ్వు అనుకునే రేంజ్లో రాదు. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని. ఇట్లా మోసపోతున్నాను అంటే 2 లక్షలకు వస్తుంది సార్, 3 లక్షలకు వస్తుంది అని నువ్వు మరీ దూరం పోతే నీకు ఉపయోగం లేదు కదా. అంత దూరం పోయి 500-600 గజాలు తీసుకునే కంటే నీకు వచ్చే బడ్జెట్లో 100 గజాలు తీసుకో. ఇప్పుడు షాద్నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా 6 లక్షలకి 7 లక్షలకు కూడా 100 గజాలు వచ్చే అవకాశం ఉంది. దాని ఎందుకు నువ్వు ప్లాన్ చేసుకో. లేకుంటే ఇప్పుడు ఆలేరు లాంటి దగ్గర ఉన్న చోట్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ప్లాన్ చేసుకుంటే రియలిస్టిక్గా ఉంటుంది. లేదనుకుంటే ఊహాజనితంగా ఉంటుంది. ఊహాజనితంగా ఉన్నది ఎప్పుడు కూడా నిజం కావడానికి స్కోప్ తక్కువ. ఓకే, అట్లా అమరావతి మనం ఇప్పుడు 1 year బ్యాక్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలా ఉంది, ఏమింటున్నారు అమరావతి గురించి? అమరావతి చూస్తున్నారు కదా. సో టవర్స్ అంతా కూడా వాటర్లో ఎట్లా మునిగిపోయినో చూశారు. నేనేమంటున్నా, మనమేమో అమరావతికి వ్యతిరేకం కాదు, మనం రియాలిటీకి అనుకూలం. సో అమరావతిలో ఉన్న ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ పక్కనే ఏదైతే కృష్ణ పొంగుతుందో ఆ పొంగిన ప్రతిసారి అక్కడ జరుగుతున్న సాయిల్ ఏదైతే ఉందో మట్టి, దాన్ని ఇంకా బురద మట్టి అంటారు లేదా ఒండ్రు అంటారు. సో ఈ ఒండ్రులో టవర్స్ కడితే ఎట్లుంటాయి? నువ్వు ఇసుకల టవర్స్ కట్టితే నిలబడతాయి, కానీ ఒండ్రులో కడితే వంగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ ఉంది, ప్రపంచం గర్వించే స్థాయిలో బుర్జు ఖలీఫా ఇసుకలోనే కట్టిరు. దాదాపు 163 ఫ్లోర్లు హైట్ ఉంటుంది. అది మరి వంగిపోలే. అసలు ప్రకృతిలో చాలామంది అనుకున్నారు ప్రకృతికి వ్యతిరేకంగా పోవద్దు, ఇసుకల సాధ్యం కాదన్నారు. ఇసుకలోనే అద్భుతాలు క్రియేట్ చేసిన ఇంజనీర్స్ ఉన్నారు. ఆ ఇసుకలోనే ప్రపంచం గర్వించే రోజ్ గార్డెన్ కూడా ఉంది. అసలు ఇసుకల పండుతాయా? కానీ వాళ్ళు చేశారు. ఈడ కూడా నీకు అమరావతిలో ఆ రేంజ్లో చేయడానికి ఏమున్నా నీకు ప్రకృతి సహకరించాల. ప్రకృతి సహకరించే వ్యవస్థ చాలా కష్టం. మీరు అక్కడి నుంచి కాకుండా మనం చెప్పిన వైజాగ్ ఏదో ఉంది,
అట్లయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఆ ప్రాంతం నుంచి ఇంకొంచెం దూరం పోయినా ఇబ్బంది ఉండదు. సరిగా ప్రభుత్వాల డెసిషన్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, కడుతున్నారు అంటున్నారు. సరే చూద్దాం ఏం కడతారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా ఉందాడు మీకున్న సమాచారం ఏంటి? సో బిజినెస్ రియల్ ఎస్టేటు అదే రియల్ ఎస్టేట్ కూడా ప్రధానంగా అమరావతి బేస్ మీద చేసి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారో అది కృత్రిమంగా తెచ్చిందే తప్ప న్యాచురల్గా వచ్చింది చాలా తక్కువ. ఉమ్, న్యాచురల్గా వస్తే మీరు ఎవ్వరు కాదన్నా ఆడ రియల్ ఎస్టేట్ ఆపలేరు. ఉమ్, కృత్రిమంగా తెచ్చిపెట్టినది కొంతకాలం మాత్రమే ఉంటుంది. అంత కొంతకాలంలో ఉన్న దాంట్లో అమరావతి ఉంది. అంతకుముందు గతంలో వచ్చినప్పుడు కూడా అక్కడ లేని భూముల రేట్లను ప్రధానంగా పెంచి ఒక వర్గం సామాజిక ప్రయోజనాలకు అనుగుణంగా ప్లాన్ చేశారు. ఆ తర్వాత కూడా తెలుసుకున్న తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ మొదటికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ కాకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాతదానే మళ్ళీ కొత్త పాట పాడారు. దీనికి మొత్తం సోషల్ మీడియా కూడా వంతపాడడం వల్ల ఏమో జరుగుతుందని చెప్పేసి మళ్ళీ కూడా కొంతమంది కస్టమర్లు లేదా ఇన్వెస్టర్లు ముందుకొచ్చిర్రు. దానివల్ల ఒక్క లాభాలు రాలే. గతంలో రాలేదు, ఇప్పుడు